గేమ్ చేంజర్ సినిమాను ఎంత నెగిటివ్ టాక్ అయితే తీసుకొచ్చారో మనందరికీ తెలిసిందే. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఒక వర్గం అయితే పనిగట్టుకుని మళ్ళీ ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూలు అయితే ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కొన్ని పోస్టులు అయితే చేశారు. ఇదిలా ఉండగా రీసెంట్గా మెగా అభిమాని శివాచర్య గారితో పాటు కొంతమంది మెగా అభిమానులు అయితే ఒక పోస్ట్ని ఈ మధ్యనే పోస్ట్ అయితే చేశారు. దాని సారాంశం ఏంటంటే, గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే హెచ్డి ప్రింట్ అయితే మూవీ రూల్స్ కానీ మిగిలిన సైట్లలో కూడా లీక్ అవ్వడం అయితే జరిగింది. ఈ హెచ్డి ప్రింట్ లీక్ వెనక పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి వాళ్ళైతే పేర్కొన్నారు. దానికోసం వెంటనే సైబర్ క్రైమ్ కూడా ఆశ్రయించారంట. ఈ హెచ్డి ప్రింట్ లీక్ వెనక 45 మంది సంబంధించి ఒక టీం అయితే పెద్ద ముఠాయినే ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఆ కంప్లైంట్ కూడా 45 మంది పైన ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అసలు ఒక 45 మంది ఒక టీం కింద ఏర్పడి ముందైతే వీళ్ళందరూ కలిసి గేమ్ చేంజర్ టీంని కొంచెం డబ్బు అయితే డిమాండ్ చేశారట. వారు దేనికి లొంగకపోగా ఈ సినిమాకి సంబంధించిన ట్విస్టులు ముందుగానే లీక్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో అనుకున్న విధంగానే ట్విస్టులు లీక్ చేయడం, ఆ తర్వాత కథను కూడా సోషల్ మీడియాలో డైరెక్ట్గా పెట్టేయడం, ఇటువంటివన్నీ చేశారట. అయినా సరే అంతటికీ ఈ సినిమా టీం అయితే లొంగపోయేసరికి, ఏ విధమైన డబ్బు ఇవ్వకపోయేసరికి ఆ దుండగులు అయితే ఎంతకు తెగించారంటే, రిలీజ్ అయిన రోజునే హిందీ భాషలో రిలీజ్ అయిన షోని ఏదైతే ఉందో దాన్ని వీరు ముందుగా ట్రాక్ చేశారో లేతే ఆ రోజు రికార్డ్ చేశారో తెలియదు, కానీ హెచ్డి ప్రింట్ అయితే రిలీజ్ చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టేయడం జరిగింది. దీని వెనకాల అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారని కొంతమంది అంటుంటే, లేదు ఆల్రెడీ రగిలిపోతున్న ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని చెప్పేసి మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఇలాంటి విషయాలపైన వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది. బట్ దిల్ రాజు గారు ఏం పట్టినట్టు, ఆయనకి ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండడం ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ కొంతమంది ఎన్టీఆర్ అభిమానుల్లో లేదా వైసీపీ అభిమానుల్లో తెలియదు, కానీ వాళ్ళైతే ఎన్టీఆర్ డీపీ పెట్టుకొని ఈ సినిమాని ఎలాగైనా సరే మనం హెచ్డి ప్రింట్ లీక్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పెట్టిన పోస్టులు కానీ కామెంట్స్ కానీ ఇవన్నీ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బేసిక్గా ఏ పెద్ద హీరో సినిమాకైనా సరే యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడం అది మామూలే. కాకపోతే మరీ ఇంత కక్షగట్టి ఈ రేంజ్లో చేయడం అయితే ఎప్పుడూ జరగలేదు. దాంతోపాటు వీళ్ళు ఒక పెద్ద ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి హెచ్డి ప్రింట్ని రిలీజ్ అయిన రోజే వీళ్ళు నెట్లోకి అయితే తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ పెద్ద హీరో సినిమాలన్నీ రిలీజ్ అయిన రోజునే హెచ్డి ప్రింట్ సోషల్ మీడియాలో రావడం ఖాయమని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా హీరో సినిమాని మీరు తీసుకొచ్చారు, రేపొద్దున మీ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటే ఇక ప్రతి అభిమాని కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే వాళ్ళ అభిమానులు నటించిన సినిమా మొదటి రోజే హెచ్డి ప్రింట్ రిలీజ్ అవుతే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి వీళ్ళ మాటలు అయితే దీని వెనకాల ఒక పెద్ద పెద్ద మనుషులు కూడా ఉన్నట్లయితే వారు చెబుతూ ఉన్నారు. నిజానికి ఈ కుట్ర చేసింది ఎవరైనా సరే బయటపడితే సాక్ష్యాధారాలతో ఒకవేళ నిరూపిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మూవీ టీం అయితే హెచ్చరిస్తూ ఉంది. ఈ రాజకీయ పార్టీల కుట్ర అని కొంతమంది కూడా అంటున్నారు, లేదా యాంటీ ఫ్యాన్స్ కుట్ర అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో తెలుగు సినిమా డెఫినెట్గా అయిపోతుంది. ఎందుకంటే మన ఫ్యాన్సే కొట్టుకు చేస్తూ ఉంటే బయట బాలీవుడ్ వాళ్ళు వీళ్ళు అయితే ఓ రేంజ్లో వెళ్ళిపోతుంటారు. మన వాళ్ళు మాత్రం ఇలా పైరసీలు హెచ్డీలు లీక్ చేసుకుంటూ రిలీజ్ అయిన రోజు సినిమా ప్రింట్ అయితే రావడం మనకు కొత్త ఏం కాదు. కాకపోతే హెచ్డీ ప్రింట్ ఏదైతే రిలీజ్ చేశారో అదే ఒక ఇంతకు ఆశ్చర్యం అయితే గురి చేస్తూ ఉంది. మరి దీని వెనక ఎవరన్నా సరే చర్యలు అయితే తప్ప ఉంటున్నారు. ఎందుకు దీని వెనక ఎవరున్నారనేది తెలుస్తుందా, వారికి శిక్ష పడుతుందా, మనమైతే వేచి చూడాలి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.